నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీలో ఈసారి అత్యంత ఉత్కంఠ రేపిన నియోజకవర్గాల్లో కడప లోక్సభ స్థానం ఒకటి. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం గల లోక్సభ నియోజకవర్గం కడప. గడపలో తలపడ్డ అవినాష్ రెడ్డి, షర్మిల, భూపేష్ రెడ్డిలలో గెలిచేదెవరు? షర్మిలకు వచ్చే ఓటింగ్ శాతం ఎంత? పోలింగ్ ముగిసినప్పటికీ ఎక్కడ చూసినా ఇవే చర్చలు జరుగుతున్నాయి. వరుసగా 2 సార్లు గెలిచి హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్న వివేక కేసు నిందితుడు తన సోదరుడైన వైఎస్ అవినాష్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే కసితో షర్మిల పోటీ చేశారు. కడప లోక్సభ సీటుకు ఈసారి జరిగిన ఎన్నికల్లో అన్ని ఎజెండాలు పక్కకు పోయి వివేక హత్య ప్రధాన ఎజెండాగా మారిపోయింది. న్యాయం కోసం వివేక కుమార్తె సునీత చేస్తున్న పోరాటానికి తోడైన వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా ఈ సీట్లో పోటీకి దిగడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ క్రమంలో వివేక హత్య కేంద్రంగా షర్మిల, సునీత గుప్పించిన విమర్శలు ఓ దశలో పతాక స్థాయికి చేరాయి. హంతకుల పార్టీకి ఓటు వేయొద్దని సిస్టర్స్ ఇద్దరు బ్రదర్స్కు వ్యతిరేకంగా చేసిన ప్రచారం ప్రజలను ఆలోచింపజేసింది. దీంతో ఓటర్లు ఎవరి వైపు నిలిచారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఓటర్ నాడి అంతు చిక్కటం కష్టంగా మారింది. జిల్లాలో ఓటింగ్ శాతం గతం కంటే భారీగా పెరిగింది. కడపలో మినహా మిగతా అన్ని చోట్ల పోలింగ్ శాతం భారీగా పెరిగింది. పెరిగిన పోలింగ్ శాతం ప్రతిపక్షంకు అనుకూలమని కూటమి నేతలు చెప్పుకొస్తున్నా అధికార పక్షం తమ సంక్షేమ పథకాలే ఇందుకు కారణమనే అంచనాల్లో ఉన్నారు. అయితే అసలైన వైఎస్ వారసురాలు తానేనని కడప ప్రజల ముందుకు వెళ్లిన షర్మిల కొంగు చాపి ఓట్లు అడిగారు. వివేకను చెప్పిన అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడమే కాకుండా జగన్ ఆయనను వెనకేసుకొస్తున్నారంటూ డైరెక్ట్ అటాక్ చేశారు. తమకు న్యాయం చేయాలంటూ సునీత, షర్మిల పండించిన సెంటిమెంట్ సీమ ఓటర్లకు ఎక్కడో తాకినట్టు తెలుస్తుంది. దీంతో పార్టీలకు అతీతంగా షర్మిలకు ఈసారి ఓటు వేశారనే టాక్ వినిపిస్తుంది. తాజాగా జరిగిన పోలింగ్ సరళి దగ్గరగా గమనించిన వారు, ఇంకా చెప్పాలంటే ఓటు వేసిన వారు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. మరోవైపు వైసీపీ, టీడీపీ ఓట్ బ్యాంక్ చీలిందనే టాక్ వినిపిస్తుంది. కడప లోక్సభ పరిధిలో అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్ సరళి ఎలా ఉన్నప్పటికీ పార్లమెంటుకు వచ్చేసరికి షర్మిలకు ఓటు వేసినట్టు తెలుస్తుంది. అన్నా చెల్లెళ్లకు చెరో ఓటు అన్నట్టుగా క్రాస్ ఓటింగ్ జరిగిందని అంటున్నారు. పోలింగ్కు ముందు వివేక సతీమణి సౌభాగ్యమ్మ షర్మిలకు మద్దతుగా ప్రచారం చేయడం, అదేవిధంగా సీఎం జగన్ తల్లి విజయమ్మ సైతం పోలింగ్కు ముందు రోజు షర్మిలకు ఓటు వేయాలని ఓ సందేశం పంపడం వైసీపీకి మైనస్గా మారిందంటున్నారు. ఇది ఇలా ఉంటే పోల్ మేనేజ్మెంట్ గట్టిగా చేశామని, ఓటరు తమకి అనుకూలంగా ఉన్నారన్న నమ్మకం తెలుగుదేశం పార్టీలో కనిపిస్తుంది. వైసీపీ, కాంగ్రెస్ ఓట్లు చీలి తమకు లబ్ధి చేకూరుతుందనే లెక్కల్లో తమ్ముళ్లున్నారు. కడప పార్లమెంట్ పరిధిలో పులివెందుల, బద్వేల్, కడప, జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈసారి కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగులో వైసీపీకి టీడీపీ కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ఈ 5 స్థానాల్లో 4 టీడీపీ గెలవచ్చుననే అంచనాలు సైతం ఉన్నాయి. అయితే ఈ అసెంబ్లీ పోరు ఎలా ఉన్నా షర్మిల వర్సెస్ అవినాష్ రెడ్డిగా సాగిన పార్లమెంట్ పోరులో వైఎస్ఆర్ తనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విశ్లేషణలు సాగుతున్నాయి. కడపలో రిజల్ట్ కోసం 2 తెలుగు రాష్ట్రాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయనే చెప్పాలి. ఇది ఇవాల్టి మెటా న్యూస్ పొలిటికల్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే మేము 60Kకి రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.